వేసవి ప్రారంభమైందంటే ఒకప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో ఉదయం కాంతి పడక ముందే అడవుల దారి పట్టే జనసందడి కనిపించేది. చేతిలో బుట్టలు, భుజాన సంచులతో కుటుంబాలంతా తునికాకు సేకరణకు వెళ్లేవారు. 2 నెలల పాటు గిరిజన కుటుంబాలకు అండగా నిలిచిన ఈ ప్రకృతి ఆధారిత ఉపాధి ఇప్పుడు క్రమంగా చరిత్రలో కలిసిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతుంది. గిట్టుబాటు ధరలు లేకపోవడం, అడవులు తగ్గిపోవడం, కూలీల కొరత, ఉపాధి హామీ పనుల వైపు ప్రజలు మొగ్గు, ఇలా అనేక కారణాలతో ఈసారి మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ పూర్తిగా నీరసించింది. లక్ష్యాలు చేరుతాయా అనే ఆందోళనలో అటవీశాఖ ఉండగా శ్రమకు సరైన ధర దక్కటం లేదంటూ కూలీలు అడవుల బాట పట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తునికాకు సేకరణలో మారుతున్న పరిస్థితులపై ఏఎన్ఎన్ అమా న్యూస్ ఛానల్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి వేసవి కాలంలో ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రధాన ఉపాధిగా నిలిచే తూనికాకు సేకరణ ఈసారి ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఒకప్పుడు పండగ వాతావరణంలో గ్రామాలంతా తెల్లవారుజామునే అడవుల్లోకి వెళ్లి తూనికాకు సేకరించేవారు. కానీ ప్రస్తుతం గిట్టుబాటు ధరలేమి, అడవుల తగ్గుదల, కూలీల కొరత, ఉపాధి హామీ పనుల వైపు మొగ్గు వంటి కారణాలతో ఈ సాంప్రదాయ ఉపాధి క్రమంగా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ సేకరణ కేంద్రాలు ప్రారంభించి అన్ని యూనిట్లకు టెండర్లు పూర్తి చేసినప్పటికీ కూలీలు మాత్రం తూనికాకు సేకరణపై ఆసక్తి చూపడం లేదు. గతంలో 2 నెలల పాటు వేలాది గిరిజన కుటుంబాలకు ఆదాయ వనరుగా నిలిచిన ఈ వృత్తి ఇప్పుడు ఆదరణ కోల్పోతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే తూనికాకు సేకరణ ప్రారంభం కాగానే అటవీశాఖ అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కలిసి ఇంటింటికి వెళ్లి ఆకులు సేకరించాలని కోరుతున్నారు. తూనికాకు సేకరణ ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని, ప్రభుత్వం బోనస్ కూడా అందించేలాగా చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఆశించిన స్పందన మాత్రం కనిపించటం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం 50 ఆకుల కట్టకు ₹3.47 ధర నిర్ణయించింది. అదనంగా బోనస్ కూడా ఇవ్వనున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే అడవుల్లో గంటల తరబడి తిరిగి సేకరించే ఆకులకు ఈ ధర సరిపోదని కూలీలు అంటున్నారు. ఒక రోజంతా అడవిలో తిరిగినా కనీసం 1000 కట్టల ఆకులు కూడా దొరకడం లేదని, చాలాసార్లు 50 నుంచి 100 కట్టలతోనే తిరిగి రావాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం కూడా ప్రధాన కారణంగా మారింది. గతంలో గ్రామాలకు సమీపంలోనే విస్తారంగా తూనికాకు చెట్లు ఉండేవి. ప్రస్తుతం వ్యవసాయ భూముల విస్తరణతో అడవులు తగ్గిపోవడంతో తూనికాకు కోసం కిలోమీటర్ల దూరం అడవుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన రహదారులు లేకపోవడం, రవాణా సౌకర్యాల కొరత కూడా కూలీలను వెనక్కి నెడుతున్న అంశాలుగా మారాయి. ప్రత్యేకంగా మహిళా కూలీలు తెల్లవారుజామునే అడవుల్లోకి వెళ్లి మధ్యాహ్నం వరకు ఆకలి కోసం తిరగాల్సి వస్తుందని చెప్తున్నారు. అటవీ జంతువుల భయం, మండే ఎండలు, త్రాగునీటి సమస్యలు కూడా ఇబ్బందిగా మారాయని వారు పేర్కొంటున్నారు. ఇక ఉపాధి హామీ పథకం కూడా తూనికాకు సేకరణపై ప్రభావం చూపుతుంది. ఉపాధి పనులకు వెళితే రోజుకు స్థిరమైన కూలి వస్తుందని, పని కూడా నిరంతరంగా లభిస్తుందని ప్రజలు చెప్తున్నారు. అడవుల్లో తిరిగి అనిశ్చితమైన ఆదాయం పొందే కంటే ఉపాధి పనులు చేయడమే మేలు అని భావించి చాలా మంది కూలీలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 17,400 స్టాండర్డ్ బ్యాగ్ల సేకరణ లక్ష్యంగా అటవీ ఏర్పాట్లు చేసింది. జిల్లాల్లో 2 ఫారెస్ట్ డివిజన్లున్నాయి. అందులో మహబూబాబాద్ డివిజన్ పరిధిలో 3,200 స్టాండర్డ్ బ్యాగ్ల లక్ష్యంతో కంబాలపల్లి ప్రాంతంలో ఏబీసీ అనే 3 యూనిట్లు ఏర్పాటు చేశారు. నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కొత్తగూడ మండల అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉమ్మడి మండలంలో ఆదివాసులు 2 పండుగ భావించే తునికాకు సేకరణ అనేది గతంలో చాలా బాగుండేది. ఈ మధ్యకాలంలో దానికి ఏమైందంటే
ప్రభుత్వం కల్పించే ఈ 100 ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎక్కువ సమయం మాకు కేటాయించడం వల్ల ఇటు ఆకు తెంపలే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇంతకుముందు ఊరు పక్కనే అడవి ఉండేది. అడవి ఉన్నప్పుడు చిలకలలో వచ్చే మళ్ళీ కొట్టడం వల్ల చిలకలు విపరీతంగా ఆకు రావడంతో బాగా కూల్చే సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎక్కువ ఆసింగ్ మీద దృష్టి పెట్టడం వల్ల ఆకు కూడా ఎక్కువ రాలేకపోయింది. దానికి తోడు ఈ సంవత్సరం అధికంగా ₹3.40 కేటాయించినప్పుడు కూడా, ప్రభుత్వం కేటాయించినప్పుడు కూడా ప్రజలు దానికి ఎక్కువ ఎందుకు మొగ్గు చూపుతలేరంటే, ఇప్పుడు గతంలో లాగా బోనస్ కూడా దానికి అదనంగా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ప్రజలకి ఎమ్మటే ఈ ఆకు కూర్చున్న డబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా ఇస్తే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపడానికి బాగుంటుంది. దాని ద్వారా ఆకు ఎక్కువ కోసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెంటనే ఈ ప్రజలకు ఏదైతే ఆకు కోసే ప్రజలు వారికి చెల్లించే డబ్బులు దాంతోపాటు బోనస్ డబ్బులు కూడా కేటాయించాలని. గతంలో అక్రమాలు కూడా ఇక ఉమ్మడి మండలంలో బాగా ఆకు మీద గతంలో కూడా వేరే ఫ్రాడింగ్ కూడా జరగడం జరిగింది. సో అలాంటి తప్పిదాలు జరగకుండా ఈసారి నేరుగా అమౌంట్ ప్రజలకు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తూనికాకు సేకరణకు కనీసం 50 ఆకుల కట్టకు ₹5 చెల్లిస్తేనే కూలీలు మళ్లీ ఈ పనిపై ఆసక్తి చూపుతారు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాగే అడవుల్లో రహదారులు, త్రాగునీటి సౌకర్యాలు, రవాణా వస్తువులు కల్పించాలని కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో తూనికాకు సేకరణ పూర్తిగా సంక్షోభంలో పడే పరిస్థితి ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈసారి తూనికాకు సేకరణపై ప్రజల్లో స్పష్టమైన నికారస్కత కనిపిస్తోంది. గిట్టుబాటు ధరల లేమి, అడవుల తగ్గుదల, కూలీల కొరత, ఉపాధి హామీ పనుల వైపు మొగ్గు వంటి కారణాలతో సాంప్రదాయ ఉపాధిగా ఉన్న ఈ తూనికాకు సేకరణ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటోంది.